శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం సరస్వతి నమః, ఓం గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, గోమాత్రే నమః। ఈరోజు 17వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం। ఈరోజు శనివారం। ఈరోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। స్వస్య శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షంలో ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు శనివారం। ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11 గంటల 46 నిమిషాల వరకు। ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం 46 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది। ఉదయం 11 గంటల 46 నిమిషాల నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 10 గంటల 30 నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది। మళ్ళీ ఈరోజు యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు ప్రారంభమై మళ్ళీ 3 గంటల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నట్టు వర్జము ఉదయం రాత్రి 7 గంటల 15 నిమిషాలు ప్రారంభమై 8 గంటల 47 నిమిషాలకు రాత్రి వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 36 నిమిషాలకు ఉంటుంది। ఈరోజు విశేషము మనకు శని త్రయోదశిగా మనం ఈరోజు భావన చేస్తాం। ఆ శని త్రయోదశి రోజు విశేషంగా శనికి తైలాభిషేకం చేసిన, తిలార్చన చేసిన, శనిగ్రహానికి సంబంధించిన దోష నివారణకు మనం జపతపాదులు ఆచరించిన శనికి సంబంధించినటువంటి విశేషం మనకు ఆ శని దోషం పోయి మనకు చాలా శుభాలు చేకూరుతాయి। ఈరోజు 17వ తేదీ కాబట్టి 8వ నెల 2024। ఇవి మనకు 17వ తేదీ అంటే 1, 7, 8 సంఖ్య వస్తుంది। 8వ నెల ఆగస్టు అది కూడా 8 సంఖ్య వస్తుంది। 2024 కూడా 8 సంఖ్య వస్తుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి 8 అంకెను భావన చేస్తుంటారు। అందులో భాగంగా ఈరోజు చాలా విశేషమైనటువంటిది శ్రావణ మాసం కాబట్టి శని త్రయోదశి అందరూ కూడా శని త్రయోదశి రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం। హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మనం చేస్తున్నాం। ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, వెంకటేశ్వరుని దర్శించుకోండి। ఆ తర్వాత శనికి తైలాభిషేకాలు చేసుకొని ఆ యొక్క శని గ్రహ దోష నివారణకై అందరూ కూడా ఆ శనిని ఆశ్రయించి శని పూజలు చేసుకొని తరించాల్సిందిగా మనం చేస్తూ అందరికి శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం ఓం స్వస్తి।